ఫీజులు పెంచి పేద ప్రజలపైన మరియు ముఖ్యంగా విద్యార్థులపైన అధిక భారాన్ని మోపుతూ పేద విద్యార్థులు ఈరోజు విద్యను దూరం చేసే కుట్ర పన్నుతా ఉంది. దీన్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒక పక్క మహిళలకు ఉచిత బస్సులు అంటూ మహిళలను అగౌరవపరిచే విధంగా ఒక్క బస్సులో కెపాసిటీకి మించి ఈరోజు గుంపులు ప్రయాణిస్తూ ఉంటే బస్సులు పెంచకుండా ఆ విధంగా మహిళలను ఈ విధంగా సామాన్య ప్రజలందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఏదైతే పేద విద్యార్థులకు అధిక భారంగా మారినటువంటి ఈ యొక్క ఫీజుల ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనుకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. గతంలో వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిపైన స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. మీకు చేతనైతే విద్యా వ్యవస్థ మీద మీకు సోయి ఉంటే విద్యాశాఖ మంత్రిని నియమించండి. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయండి. అక్రమంగా దోపిడీలు చేస్తున్న కళాశాలల పైన చర్యలు తీసుకోవండి. అంతేగాని రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడ్డదని చెప్పుకుంటూ ఈ విధంగా పేద విద్యార్థులపైన సామాన్య ప్రజలపైన ఛార్జీల పెంపు మోతను వేస్తే మాత్రం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చూస్తూ ఊరుకో. ఖబర్దార్ ప్రభుత్వమా, ఖబర్దార్ రేవంత్ రెడ్డి.